భాగ్యవాన్ టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నిన్నటి దినమంతా కాచి కాపాడిన దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో వందనాలు తెలియచేద్దాం. ఈ ఉదయకాలంలో కూడా నూతన కృపా కరుణా కటాక్షాన్ని మనందరిపై సమృద్ధిగా కుమ్మరించిన ఆ దేవాతి దేవునికి వందనాలు తెలియచేద్దాం. ఆ విశ్వాసంలో ఈరోజంతా జీవించుదాం. ప్రియులారా, ప్రతిరోజు ఎన్నెన్నో ప్రణాళికలు వేసుకుంటూ ఉంటాం. ఒక గంటకు కూడా ప్రణాళికలు ముందు వేస్తాం. ఈ రోజంతా ఏం చేయాలని ప్రణాళికలు వేస్తాం. ఈ 10 సంవత్సరంలో ఏం చేయాలి, వివాహానికి ముందు ఏం చేయాలి, వివాహం తర్వాత ఏం చేయాలి, పిల్లల పుట్టక ముందు ఏం చేయాలి, పిల్లలు పుట్టిన తర్వాత ఏం చేయాలి. ప్రియులారా, ఈ దేశంలో ఉన్నప్పుడు ఏం చేయాలి, మరో దేశానికి వెళ్ళాలని ప్రణాళికలు కలిగిన వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, అన్నీ కూడా ప్రణాళికలు వేసుకుంటూ ఉంటాం. ఆ ప్రణాళికలను కార్యసిద్ధి చేయడానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాం కూడా. కానీ ఆ ప్రణాళికలు, వాటి పర్యవసానాలు మనతో మాత్రమే ఆగిపోవు ప్రియులారా. మనం వేసే ప్రణాళికలు మనతో ఎవరెవరికి సంబంధం ఉందో వారందరి మీద కూడా ఆ పర్యవసానాలను చూపిస్తూ ఉంటాయి. మన తర్వాతి తరాల వారికి కూడా ఆ యొక్క పర్యవసానాలు, ప్రభావము వాళ్ళ మీద కూడా ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో, ఈ సంఘంలో మనము ఒంటరిగా మన కొరకు మనము జీవించడం లేదు. మన ఒక్కొక్క ప్రణాళిక, ఒక్కొక్క నిర్ణయము మన మీద ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో, మనతో ఉన్న ఎంతోమంది మీద ఆ ప్రభావాన్ని చూపిస్తుందని మనకు తెలియదు. నిజంగా అలాంటి ఆలోచన కలిగి నేను వేసే ప్రతి ప్రణాళిక నాతో మాత్రమే ఆగిపోదు, నా వలన ఎంతోమందికి అది ప్రభావితాన్ని చూపిస్తుంది అనే ఆలోచన కలిగి ఉండి సరియైన నిర్ణయాలను మనం చేస్తే ప్రియులారా, మన జీవితము మనకి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళు అనుభవించిన ఆశీర్వాదాన్ని ప్రతిరోజు మనకి చెప్తూ ఉంటారు. ఇక మన తర్వాతి తరాలైతే మరలా 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 మనల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. నా కుటుంబంలో మా 7వ తరంకు ముందు నా తాతయ్య, ఆయన క్రైస్తవుడిగా మారు మనసు పొంది క్రీస్తుని రక్షకుడిగా స్వీకరించాడని నాకు తెలిసినప్పటి నుంచి ఆ తాతయ్యని బట్టి దేవునికి వందనాలు చెప్తూ ఉంటాను. ఆయన తీసుకున్న ఒక్క నిర్ణయం చూడండి, ఎంతమందికి సజీవుడైన దేవుడికి చెందిన వాళ్ళలాగా మాకందరికీ జన్మనిచ్చాడు. ప్రియులారా, మరి ఆ తాతయ్యని ఇన్ని తరాల తర్వాత నేనే గుర్తు చేసుకుంటున్నానంటే మా తరంలో ఇంకెంతమంది గుర్తు చేసుకుంటారో. ఆ విధంగా మనం తీసుకున్న ఒక్కొక్క నిర్ణయం మనకు తెలియకుండానే కొన్నిసార్లు తరతరాల వారికి కూడా దాని ప్రభావాన్ని వాళ్ళు అనుభవిస్తారంటే ఎంత ఆచితూచి మనం తీసుకునే ప్రణాళికలు ఉండాలి ప్రియులారా. అందుకనే యేసు ప్రభుల వారు తీసుకున్న ఒక్క ప్రణాళిక, ఒక్క నిర్ణయం, తన జీవితాన్ని తండ్రి చిత్తం ప్రకారము ఒక బలిగా అర్పిస్తే సర్వ మానవాళికి రక్షణ ఉందని తెలుసు. కాబట్టి సరి అయిన నిర్ణయం తీసుకున్నారు. దేవుని చిత్తంలో సరి అయిన సమయంలో ఈ లోకంలోనికి మానవుడిగా జన్మించారు. సరి అయిన నిర్ణయంలో పిలాతు ముందు నిలబడి ఆ సిలువ బలికి తను తాను అర్పించుకున్నారు. చూడండి, మనందరినీ కూడా తండ్రితో సఖ్యపరిచే ఆ పరలోక మోక్ష రాజ్యాన్ని, ఆ ద్వారాన్ని మనకు తెరిచి పెట్టారు. ప్రియులారా, నిర్ణయం తీసుకోవాలంటే అలాంటి నిర్ణయము మనం తీసుకోవాలి. కానీ కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయము మనకి ఉపయోగపడదు, చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఉపయోగపడదు. 1976 సంవత్సరంలో ఫ్లోరిడా అమెరికాలో జరిగిన బర్త్ ఆడమ్స్ అనే 76 సంవత్సరాల వ్యక్తి, ఆమె జీవితంలో జరిగిన ఒక సంఘటన నేను ఇలా చదివాను ప్రియులారా. ఆమె తన భర్తతో కలిసి ఉన్నప్పుడు చాలా ధనవంతురాలు, చాలా మంచి ఉన్నత స్థితిలో ఆమె తన భర్తతో జీవించిన వ్యక్తి. కానీ అనుకున్న విధంగా ప్రమాదవశాత్తు తన భర్త మరణించినప్పుడు
అప్పటి వరకు పూర్తిగా తన భర్త మీదనే ఆధారపడి ఉంది. ఎక్కడ తనకు చెందింది ఏముంది తనకి ఏమి కూడా తెలియదు. తన భర్త తనకి అంటే తను ఉన్నాను కదా, తను చూసుకుంటున్నాను కదా అని తమకు చెందినవి ఏమి కూడా భార్యకు చెప్పలేదు. కాబట్టి ఆమె ఇక పేదరాలుగా అయిపోయి ఎవరినైనా ఏదన్నా అడిగి ఎవరైనా ఏదైనా సహాయం చేస్తే అలా దాన్ని భుజించి జీవించేదంట. పెద్ద ఇంట్లో ఉంది కానీ ఎక్కడ ఏమి ఎలా సంపాదించుకోవాలో తెలియదు. ఎందుకంటే అప్పటి వరకు ఆమె ఏ పని చేసి ఏ ఉద్యోగం చేసినా అలవాటు అనుభవము ఆమెకు లేదు. ఇక ఆ వయస్సులో ఏమీ పని చేయలేదు కాబట్టి ఎవరినైనా ఏదన్నా అడగడము, అది ఎవరైనా ఏమన్నా ఇస్తే దాన్ని భుజించడము అలా జీవిస్తుందంట. ప్రియులారా, ఒక 4-5 సంవత్సరాలకి ఆమె మరణించారు. ఆమె మరణించిన సంగతి తెలిసి ఆ ఏరియాలో ఉన్న ఆ పెద్దలు వచ్చి, అథారిటీస్ వచ్చి ఆమెను చూసినప్పుడు ఆమె ఎందుకు మరణించింది, మరణించిన కారణం ఏంటి అని తెలుసుకున్నప్పుడు ఆమె సరైన ఆహారం లేక మరణించింది, ఆకలితో మరణించింది అని వాళ్ళు నిర్ధారణ చేశారంట. సరే, ఇక జరగవలసిన సంఘటనలన్నీ కూడా అవన్నీ చేసేశారు. తర్వాత ఆమె ఇంట్లో ఏదైనా ఉందా, ఎందుకు ఇలాంటి పరిస్థితులకి ఆమెకు రావాల్సి వచ్చింది, ఆమె చాలా ధనవంతురాలుగా తన భర్త ఉన్నప్పుడు ఉంది కదా అని అక్కడ ఉన్న లోకల్ అథారిటీసు ఆ ఇల్లంతా గమనిస్తూ ఉన్నప్పుడు ఒక 2 తాళపు చెవులు వారికి దొరికాయి. ఆ 2 తాళపు చెవులు 2 బ్యాంకులలో ఉన్న 2 లాకర్స్ కీ అంట అవి. ఆ బ్యాంకులకు వెళ్ళి ఆ కీ తోటి లాకర్ ఓపెన్ చేసి చూసినప్పుడు ఒక బ్యాంక్ లాకర్లో $2,00,000, మరొక బ్యాంకులో $6,00,000, ఎన్నో స్టాక్ సర్టిఫికెట్స్, ఎంతో బంగారము వెండి ఆ బ్యాంకు లాకర్లలో ఉందంట. ప్రియులారా, అది చూసి వాళ్ళకి ఆశ్చర్యం కలిగిందంట. ఇంత ధనవంతురాలు కదా, ఈ పరిస్థితిలో భుజించడానికి లేక ఆమె చనిపోవలసి వచ్చింది అని అసలు కారణం ఏంటి అనుకున్నప్పుడు ఇదంతా ఎవరి పేరు మీద ఉంది అంటే భర్త పేరు మీద ఉంది. ఆ లాకర్లలో అంత ధనము వాళ్ళ కోసం పెట్టాడని ఆ భర్త ఎప్పుడు కూడా తన భార్యతో చెప్పలేదేమో, చెప్పినా ఆమెకు గుర్తుకు లేదేమో, ఆ కీసు దొరకలేదేమో, ఎక్కడ పెట్టిందో మర్చిపోయిందేమో, లేదా తన భర్త అకస్మాత్తుగా మరణించాడు కాబట్టి తనకు మతిస్థమితము కూడా అయిందేమో. కారణాలు ఏమైనా అయిండొచ్చు ప్రియులారా, కానీ తన భర్తనే తను ఏమేమి వాళ్ళిద్దరి కోసం సంపాదించాడో అవన్నీ తన భార్యతో ముందుగానే చెప్పి ఉంటే తనకి ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. మంచి నిర్ణయం చేశాడు, చక్కగా ధనం సంపాదించాడు, దాచిపెట్టాడు, వాళ్ళకి ఎంతో సహాయపడుతుంది అనుకున్నాడు. కానీ ఎవరెవరికి అది సహాయపడాలో వారికి తెలియచేయకుండానే చూడండి అతని జీవితం ముగిసిపోయింది. కాబట్టి ఆ ధనం వల్ల ఎటువంటి ఉపయోగం లేకుండా చూడండి ఆ ధనము ఉండి కూడా ఆమె ఆకలితో మరణించవలసి వచ్చింది. అలాంటి ప్రణాళికలు మన జీవితంలో వేస్తున్నామా? చాలా కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం. ఎవరికి వాళ్ళు ధనం సంపాదిస్తూ ఉంటారు, ప్లాట్స్ కొంటూ ఉంటారు, భూములను కొంటూ ఉంటారు. ఎలాంటి రోజుల్లో మనం ఉన్నామంటే సొంత కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా దాచిపెడుతూ ఉన్నప్పుడు పిల్లలు ఎన్ని సంఘటనలు మనం వింటూ ఉన్నాం. అది తెలియకుండా కుటుంబ సభ్యులకు తెలియదు కాబట్టి అది ఎవరెవరో ఆక్రమించుకొని దాన్ని అనుభవించలేకుండా ఉంటున్నారు. నా ప్రియ సహోదర సహోదరి, మనందరి జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులను మనం అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి ఏ నిర్ణయాలు మనం చేస్తున్నామో ఆ నిర్ణయాలను బట్టి మనము మన గురించి ఆలోచించకుండా అవి ఎంతమందికి ఉపయోగపడతాయో వాటి గురించి ఆలోచించాలి. రాజుల దినచర్య 2వ గ్రంథం 17వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం వరకు మనం చూసినప్పుడు యూదా రాజులలో మంచివాడు యెహోషాఫాతు. చూడండి, చాలా దైవ ఆజ్ఞలను పాటించేవాడని, దైవ భయం కలిగిన వాడని, యూదులందరికీ కూడా దేవుని ఆజ్ఞల గురించి మరలా వారికి బోధింపచేశాడని, అందరికీ కానుకలు ఇచ్చాడని, చూడండి చక్కగా సజీవుడైన దేవుడికి మాత్రమే అతడు ఆరాధన చేసేవాడు. వీటన్నిట్లలో మంచిగా ఉంది, మంచి నిర్ణయాలు తీసుకున్నాడు. కానీ ఆహాబు రాజుతో, ఇశ్రాయేలు రాజులలో దుష్టుడైన ఆహాబు రాజుతో వియ్యముందెను అని మనం చదువుతున్నాం. ప్రియులారా, దుష్టరాజుతో వియ్యం పొందాడంటే తన కుమారుడికి దుష్టరాజు యొక్క కుమార్తెతో వివాహం చేశాడంటే
ప్రియులారా, కుమారుడి జీవితం గురించి ఆలోచించలేకపోయాడు. తనకు మాత్రమే మంచిగా ఉండాలని దైవ భయం కలిగిన వాడుగా ఉన్నాడు. మరి కుమారుడి జీవితం కూడా ఆలోచించి ఉంటే దైవ భయం కలిగిన రాజు యొక్క కుమార్తెతో వివాహం చేసేవాడు. ఇప్పుడు చూడండి, ఆ పర్యవసానం తను అనుభవిస్తున్నాడు. తన కుమారుడి వరకే కాదు, ఆ అహాబు రాజు తనతో పాటు యుద్ధం చేయమని ఆహ్వానించినప్పుడు ప్రవక్తలనైతే సంప్రదిస్తున్నాడు. దేవుడు మికాయా ప్రవక్త ద్వారా మాట్లాడింది కూడా వద్దు అని చెప్పింది ప్రవక్త ద్వారా వింటూ ఉన్నాడు. అయినప్పటికీ సరి అయిన ప్రణాళిక చేయలేకపోయాడు. వియ్యం ముందున అహాబు రాజు ఆహ్వానించాడు కాబట్టి అతనితో పాటు యుద్ధమునకు వెళ్ళిపోయాడు. చూడండి, మోసం చేసే అహాబు రాజేమో సాధారణ వ్యక్తులుగా వచ్చాడు. యెహోషాపాతు రాజును మాత్రము ఒక రాజుగా అక్కడ యుద్ధంలో నిలబెడుతున్నాడు. అతడే రాజు అనుకొని, అతడే అహాబు రాజు అనుకొని అందరు సైనికులు, శత్రు సైనికులు అతన్ని చంపాలని చూసినప్పుడు అప్పుడు దేవుడికి మొరపెడుతున్నాడు, ప్రభా నేను చేసింది తప్పు అన్నప్పుడు అతని నోటిలోంచి మాట ఆ భయముతో పైకి వచ్చినప్పుడు ఆ స్వరము విన్న సైనికులు, ఇతడు అహాబు రాజు కాదు, ఇతడు యెహోషాపాతు రాజు అని వాళ్ళు గుర్తించి అతన్ని వదిలివేశారు. చూడండి, తన ప్రణాళికలు తన మీద ఎంత ప్రభావాన్ని చూపించడమే కాదు, తన కుమారుల జీవితంలో కూడా ఆ ప్రభావం ఉంటుందని గుర్తించలేకపోయాడు. ఇతరులను మోసం చేయాలని చూసిన ప్రణాళిక యెహోషాపాతు రాజును రాజుగా నిలబెట్టి మోసం చేయాలని అహాబు రాజు అయితే చూశాడు. కానీ దేవుని ప్రణాళిక చూడండి, ఎవరో సైనికుడు గురి లేకుండా అతడు బాణం వదిలాడు, అది సూటిగా అహాబు రాజుకే తగిలింది. నా ప్రియ సహోదర సహోదరి, మనందరి జీవితంలో ప్రతిరోజు ప్రణాళికలు వేస్తూ ఉంటాం. అవి మనకి మంచిగా ఉన్నవి తప్పకుండా ఇతరులకు కూడా ఆ ప్రణాళికల యొక్క ప్రభావం వారి మీద ఉంటుంది. కాబట్టి మనకి ఎంత మంచి చేస్తుందో ఇతరులకు కూడా అంతే మంచి చేయాలని మనం ప్రణాళిక వేసినప్పుడు దేవుని కృప మనల్ని వారిని కాపాడుతుంది. కాబట్టి ఈరోజు మనం ఏమేం ప్రణాళికలు వేయబోతున్నామో, ఇప్పటివరకు ఎన్నో ప్రణాళికలు వేసి ఉంటాం, దాని పర్యవసనాన్ని మనం మాత్రమే అనుభవిస్తున్నామా? అది ఇంకా ఎంతోమంది తరాలకి దాని పర్యవసానాన్ని వాళ్ళు అనుభవించబోతున్నారు. కాబట్టి ఒకవేళ చెడు ప్రణాళికలు వేసి ఉంటే ప్రభుని క్షమాపణ అడుగుదాం, వాటిలోంచి బయటికి వద్దాం, అందరికీ మంచిని కలిగించే మంచి ప్రణాళికలు వేద్దాం. దేవుడు మనలోని మంచి హృదయాన్ని చూసిన దేవుడు దాన్ని మనకి మన తరాలకి ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. అటువంటి కృపలో మనందరినీ నింపమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. అహాబు రాజుతో కలిసిన యెహోషాపాతు రాజు అయ్యా మరలా మిమ్మల్ని సంప్రదిస్తున్నాడు. కానీ ప్రభా మీరు వద్దు అని చెప్పిన దాన్ని స్వీకరించలేకపోయాడు. యుద్ధానికి వెళ్ళి ప్రభా ప్రాణ భయంతో మీకు మొరపెట్టినప్పుడు మీరు మీ మంచి హృదయంతో అతన్ని కాపాడారు. ప్రభా మా అందరి జీవితంలో కూడా ఎన్నెన్నో ప్రణాళికలు వేసుకుంటాం. కొన్నిసార్లు స్వార్థంగా మేము వేసుకునే ప్రణాళికలు మా జీవితానికి మంచిని చేయకపోగా తెలియకుండా ఇతరులు ఎంతోమంది జీవితాల మీద అది చెడు ప్రభావాన్ని చూపిస్తూ ఉంది. ప్రభా అటువంటి ప్రణాళిక ఒకవేళ ఇంతవరకు మేము వేసి ఉంటే మమ్మల్ని క్షమించండి. ఈరోజు మేము తీసుకోబోయే ఏ నిర్ణయమైనా ఏ ప్రణాళికైనా అది ఎంతగా మాకు మంచిదో మా చుట్టూ ఉన్న వాళ్ళకి మా కుటుంబ సభ్యులకి కూడా అది అంతగా మంచిగా ఉండే మంచి ప్రణాళికలు నిర్ణయాలు మేము చేయడానికి మాకు మంచి హృదయాన్ని మంచి మనస్సును దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో మనం చదువుతున్నాము కదా, మన సొంత తెలివితేటల మీద మనం ఆధారపడి అన్ని క్రియలు చేయడానికి ప్రయత్నించకుండా ప్రతి పనిని ఈరోజు దేవునికి సమర్పించుదాం. ఆ ప్రభు చిత్తంలో విజయవంతంగా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉన్నాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.